పట్టించుకోలేదు, అతను పట్టించుకోలేదు. ఆ డాక్యుమెంట్ మీద ఏదైనా రాయడం గానీ మీరు సైన్ చేయడం గానీ ఏమైనా జరిగిందా? లేదు సార్, ఎంటీ. నవీన్ రామ్ సింగ్ ఏదైతే గోల్డ్ గురించి మీకు చెప్పాడో మీకు ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు, 30 lakhs తీసేసుకున్నాడు. ఓకేనా? ఓకే. ఆ తర్వాత మళ్ళీ 15 lakhs తీసేసుకున్నాడు మళ్ళీ. ఓకే, ఈ 45 lakhs గురించి తీసుకున్నది మాకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో ఏం చెప్పి తీసుకున్నాడు అని కూడా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు జనాలకు కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది. అండ్ దాని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. జనాలకు నేను చెప్తున్నా, ఇది మన అందరిగా జనాలకు చెప్తున్నాను. ఇది ఒక్క మాట ప్రూఫ్స్ విత్ ఎవిడెన్స్ క్లారిటీగా ఉంది. ఒక ఆడియో మెసేజ్ వినిపిస్తానండి, అది మాట్లాడింది మీరేనా కాదా అని కన్ఫర్మ్ చేయండి. ఎవరెవరు అనేది కన్ఫర్మ్ చేయండి. అన్న నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు? పెయిడ్ లేదు, చెప్పలేదు అన్న. అది చెప్పవా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో. వాళ్ళు అన్ని తగులుకున్నారు. ఒక 5-10 lakhs ఉంటది అన్నాను. నా ఒక్కడికా? నీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురిలోకి వేయించింది. ఓకే. అబ్బా, మొత్తం క్యాష్ అని ఇవ్వాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణాకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురిలోకి వేసామని. అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చేపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చేపిస్తుందన్నా నా మీద. ఓకే. నాకు ఫోన్ వచ్చింది, ఎవరు అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంత నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, SMS స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తున్నాం అని చెప్పి నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టించారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? మేమైతే 30 lakhs ఇచ్చాం. ఆడియోలో కూడా గవర్నమెంట్ ఏదో తనకు వ్యతిరేకంగా చేయిస్తోంది, నెగిటివిటీ స్ప్రెడ్ చేయిస్తుంది మొత్తం కూడా గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు నవీన్ రామ్ సింగ్. సో దీనికి మొత్తం మొదటి నుంచి మొత్తం ఆ తండ్రి వెంకటేష్ చెప్తున్న మాటలు మాత్రం 25-30 రోజులు అవుతుందంటే పరిచయం అయ్యి ఈ పరిచయంలోనే మాకు ఒక ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ రోజు డాక్యుమెంటరీ రైటర్స్ మొత్తం కూడా కొంత స్ట్రైక్లో ఉంటే ఒక ఎంటీ బాండ్ పేపర్ని తీసుకొచ్చాము, ఆ ఎంటీ బాండ్ పేపర్ మేమేమో రాసిచ్చామన్నట్టుగా ఆయన చిత్రీకరించాడు. దాంట్లో వాస్తవం లేదు అంటున్నారు. సో మొత్తంగా ఇది కొన్ని కోట్ల రూపాయల స్కామ్. ఆ బాబుకైతే ట్రీట్మెంట్ అందుతోంది, కానీ ఆ ఇది ఎక్స్ట్రా మనీ తర్వాత ప్రమోషన్ చేయించాలని చెప్పేటువంటి డబ్బులు మొత్తంగా తీసుకొని నవీన్ రామ్ సింగ్ ప్రస్తుతం కనిపించలేదు, ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. సో మనతో పాటుగా ఫస్ట్ నుంచి దీనిలో అంటే కొంత యాక్టివ్గా చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందని ఇష్టంగా గమనిస్తూ ఉన్నారు నిరువూరి నమన్ ఉన్నారు. సో నమన్ గారు నమస్తే. సార్ నమస్కారం అండి. ఏంటి అసలు ఏం జరిగింది, ఇది ఎలా స్టార్ట్ అయింది? సో ఒక రకంగా చెప్పాలంటే బాబుకు వచ్చినటువంటి వ్యాధి అనేది డెఫినెట్గా అది కొంత ఇబ్బందికరమే, చాలా ఎక్కువ డబ్బులతో కూడుకునేది. సో ఏంటి దీన్ని స్కామ్గా ఎట్లా మలుచుకున్నారు ఆ ఇన్ఫ్లుయెన్సర్లు, ఎలా జరిగింది? సార్ మొదటిది వచ్చేసరికి మేము ఏదైతే ఒక రీల్ పోస్ట్ చేయడం జరిగింది, అంటే జనాలందరూ ర్యాపిడో వ్లాగ్ ద్వారా ఈ కలెక్షన్ అంతా జరిగిందండి. పబ్లిక్ ఫండింగ్ అంతా ఒక ర్యాపిడో వ్లాగ్, స్క్రిప్టెడ్ వ్లాగ్ ఏదైతే క్రేజీ మనీ వ్లాగ్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది, దాంట్లోని ఒక స్క్రిప్టెడ్ వ్లాగ్ నవీన్ రామ్ సింగ్ ద్వారా రాయడం జరిగిందండి. అయితే జనాలందరూ ఆ ఒక్క వీడియోతోనే దాదాపు 6.5 నుండి 7.5 crores కలెక్షన్ వచ్చినట్టు ఇంపాక్ట్ గురులో మనం చూడొచ్చండి. ఎందుకంటే ఆ వ్లాగ్ కి ముందు అసలు కలెక్షన్ అనేది 1 CR కూడా క్రాస్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ దాని తర్వాత మాత్రం చాలా దగ్గర నుండి ఫండ్స్ రావడం జరిగిందండి. ఇది ప్రీ ప్లాన్డ్ గా ఈ యొక్క స్క్రిప్ట్ ని మన నవీన్ రామ్ సింగ్ గారు దగ్గరగా కూర్చొని ముందుగా క్రేజీ మనీతో డిస్కస్ చేస్తూ అన్ని ప్రీ ప్లాన్డ్ గా జరిగాయండి ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చేసరికి నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ వెంకటేష్ కి నవీన్ రామ్ సింగ్ అప్రోచ్ అయ్యాడా, నవీన్ రామ్ సింగ్ అప్రోచ్ అయ్యి ఇలా చేద్దామన్నాడా, లేకపోతే ఎట్లా పరిచయం ఆ బాబు వాళ్ళ నాన్నకి నవీన్ రామ్ సింగ్ కి? అవును సార్ నవీన్ రామ్ సింగ్ గారు ముందుగా అయితే ఏం అప్రోచ్ అవడం జరగలేదండి. క్యాజువల్ గా ఏంటంటే ఫాదర్ కి
ఫాదర్ సర్చింగ్ లో ఉన్నారండి. ఇన్ఫ్లుయెన్సర్స్, ఎందుకంటే ఆయన ఉన్న కష్టము, ఆయన పడుతున్న కష్టము జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఒకలా ఈ ఫండ్స్ కలెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయనకి ఒక ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి, ఒక మీడియా ఎక్స్టర్నల్ పర్సన్ వచ్చి చెప్పడం జరిగింది, ఇలా అప్రోచ్ అవ్వండి బాగుంటుందని చెప్పి. దాని మేరకు సార్ ఫస్ట్ టైం వెళ్ళి, వెంకటేష్ గారు ఫస్ట్ టైం వెళ్ళి నవీన్ రామ్ సింగ్ ని అప్రోచ్ చేయడం జరిగిందండి. ఓకే, అప్రోచ్ అవడం జరిగింది. అయితే ఫస్ట్ టైం లో నవీన్ రామ్ సింగ్ గారు ఒక రీజన్ చెప్పి తప్పించుకున్నారు. ఆ రీజన్ ఏంటంటే, సార్ నేను వేరే పనిలో బిజీగా ఉన్నానండి, నేను వేరే బాధితులు కిడ్ కోసం నేను కష్టపడుతున్నాను, నేను సర్వీస్ చేస్తున్నాను, నేను ఇప్పుడైతే మీ యొక్క కేసుని టేకప్ చేయలేనని చెప్పి కేసు అనే ఒక వర్డ్ మెన్షన్ చేసి చెప్పారు. కేసుని ఇప్పుడు టేకప్ చేయలేను, నేను వేరే కుటుంబంతో నేను ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్, నాకు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా నేను ఆ కుటుంబానికి ఫండ్స్ రాకపోతే నేను దాదాపు ఒక 30 లక్షలు నేను అప్పు చేసి నేను ఈ కుటుంబానికి పెట్టడం జరిగింది అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారండి వెంకటేష్ గారికి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఆ మాటల్లో ఏమాత్రం నిజం లేదంటారా? ఆ మాటల్లో ఏమాత్రం నిజం లేదా? ఆ మాటల్లో నిజం లేదు అంటే సార్, ఇప్పుడు వచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇన్ని రోజులు జరుగుతున్న దాంట్లో అయితే 100% ఆయన కావాలనే ఆ ఒక్క విషయాన్ని మెన్షన్ చేయడం జరిగిందండి. అది మాత్రం 100% గా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అడగలేక అడిగారు ఆ అమౌంట్ ని. అంటే మొదటిసారి వచ్చి నాకు 30 లక్షలు కావాలి, కేసు టేకప్ చేసుకుంటారని అడగకుండా ఇలా నేను వేరే అప్పు చేసి ఒక అమౌంట్ నేను ఇచ్చాను, నా బుర్ర పైన నా తలపైన చాలా ఇప్పుడు బరువు ఉంది, నేను అది ఎలాగైనా తీర్చాలి అన్నట్టు మాట్లాడి సెకండ్ అటెంప్ట్ అండి. మళ్ళీ కొన్ని రోజులు వెంకటేష్ గారు దీని గురించి ఇంకేమీ చర్చించలేదు. దీని తర్వాత వెంకటేష్ గారు మన పెండుర్తిలోని వాళ్ళ ఫ్యామిలీ ఒక బిజినెస్ కిరాణా షాప్ ఎక్కడో ఈ మీటప్ ఒకటి జరిగిందండి మన నవీన్ రామ్ సింగ్ తో. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవేవైతే ఉన్నాయో అక్కడే ఆ కిరాణా షాప్ లోనే జరిగాయండి పూర్తిగా. అక్కడే అప్పటి వరకు నవీన్ రామ్ సింగ్, వెంకటేష్ ఇద్దరు మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ రామ్ సింగ్ ఒక సోషల్ మీడియా కొంత ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా ఆయన దీంట్లో పార్టిసిపేట్ చేశాడు. సో క్రేజీ మనీ ఎలా ఎంట్రీ ఇచ్చాడు దీంట్లోకి? సార్ ఇప్పుడు ఎవరైతే నవీన్ రామ్ సింగ్ ఉన్నారో, నవీన్ రామ్ సింగ్ మొట్టమొదటిది ఒక పర్సన్ ని ర్యాపిడో, అయితే ఈ స్క్రిప్ట్ అంతా, ఈ డిజైనింగ్, స్టోరీ డిజైనింగ్ ఇదంతా రచించింది నవీన్ రామ్ సింగ్ అండి. అది 100% నేను చెప్పగలను. అయితే ఈ స్టోరీలో ఎంట్రీ ఎలాగైంది క్రేజీ మనీ బ్లాగ్స్ అంటే, ఇంతకు ముందు క్రేజీ మనీ బ్లాగ్స్ ముందు నవీన్ రామ్ సింగ్ అనే పర్సన్ ఒక ర్యాపిడో డ్రైవర్ సాయి స్పార్క్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటుందండి, సాయి స్పార్క్ ఆయన పేరు. ఆయనతో సేమ్ స్క్రిప్ట్ ఇలాగే చేద్దాం, ఈ మ్యానిపులేషన్ చేద్దాం అని ఆయనతో స్టార్ట్ చేశారు. ఆయనతో అనుకున్నారు చేద్దామని, కానీ అదంతా వెళ్ళలేదండి జనాల్లోకి. అయితే దాని తర్వాత మళ్ళీ నవీన్ రామ్ సింగ్ గారు ఒక విధంగా ఆలోచించి, ఇప్పుడు ఏదైతే క్రేజీ మనీ వ్లాగ్స్ ఉందో ఆయన ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారండి. ఆ టైంలో ఏదైతే సిచ్యువేషన్ జరుగుతుందో ఆ టైంలో ఆయన ట్రెండింగ్ లో ఉన్నారు. ఎందుకో నేను కూడా చెప్తాను. ఆయన వైజాగ్ లోని ర్యాపిడో వేసుకున్న అబ్బాయి అండి. ర్యాపిడో వేసుకుంటూ వ్లాగ్స్ చేస్తాడండి యూట్యూబ్ లో. ఓకే, ఆ టైంలోని మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గవర్నమెంట్ తరఫున డబుల్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సమ్ ఎప్రిసియేషన్ దొరికింది. ఆ వీడియో అనేది చాలా హైప్ లోకి వెళ్ళి ఆయనకి రీల్స్, వ్యూస్, అందరూ జనాలు అప్రిషియేట్ చేయడం అంతా బాగానే ఉందండి. ఓకే, అయితే ఈ విధంగా ఈ మనిషిని ఒక ట్రెండింగ్ ఫేస్ గా చూసి మన నవీన్ రామ్ సింగ్ వేసే మ్యానిపులేషన్ స్కెచ్ చేయండి అంటే, ఆయన్ని పిలుద్దాం, కాంటాక్ట్ అయ్యి బాబు గురించి